ఈ రోజు అయితే నేను ఇండీస్ స్ప్రింగ్ డేల్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ 22 ఎకర్స్లోని 320 ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ, డాక్టర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేదు అంటే ఓపెన్ ప్లాట్స్లో ఇండిపెండెంట్గా హౌస్ కట్టుకోవాలన్నా, విల్లాస్ కట్టుకోవాలి అన్నా, లేదు అంటే ఏదైనా సరే జిమ్ కానీ వాట్ ఎవర్ మనకి ఎలాంటి కేటగిరీస్లో మనకి కట్టుకోవాలి అన్నా కూడా ఇక్కడైతే మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి. 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మోర్ దెన్ 300 చేంజ్ స్క్వేర్ యార్డ్స్ వరకు వీళ్ళ దగ్గర అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో మీరు కూడా లోపలికి వచ్చేస్తే అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, హైలైట్స్ ఏంటి, ఏరియా ఏంటి అని సిఇఓ ప్రకాష్ గారు ఉన్నారు. సో సార్తో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హలో సార్. హలో అండి. సార్ చాలా బాగుంది అండ్ లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ కంప్లీట్గా గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేసిందని వినడం కూడా జరిగింది. సో అసలు ఈ ఏరియా ఏంటి, ఎందుకు అంత స్పెషాలిటీ, అసలు ఇక్కడ హైలైట్స్ ఏంటి సార్? యాక్చువల్గా మనం ఈ ఏరియా కనుక చూసుకుంటే 2007లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇటువైపు చాలా డెవలప్మెంట్స్ అవి అనౌన్స్ చేశారు. కానీ ఏమైందంటే క్రమేపీ వెస్టర్న్ కారిడార్ పైనే ఎక్కువ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫోకస్ చేశాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్త గవర్నమెంట్ ఇటువైపే దృష్టి పెట్టిందనమాట. పోతే యాక్సెసిబిలిటీ కనుక చూసేది ఉంటే ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, ఇది అండ్ ఇటు బెంగళూరు హైవే కూడా దగ్గర. ఇప్పుడు తుక్కుగూడ, శ్రీశైలం హైవే, మహేశ్వరం ఇక్కడంతా కూడా రెసిడెన్షియల్ హబ్ లాగా వచ్చేసింది. అంటే లాట్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్, ప్లాట్లు దాటేసి విల్లాస్కి, దెన్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది మనము మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్కి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అలాగనే మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ మరి మహేశ్వరంకి ఇంకో 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 4th సిటీ ఏదైతే ఉందో అండ్ వేరియస్ హార్డ్వేర్ పార్క్స్, ఇప్పుడు మనం చూసాం డేవోస్లో ఎన్నో వేరియస్ ప్రాజెక్ట్స్ అన్నీ సైన్ చేసింది ఈ గవర్నమెంట్. అసలు 1,50,000 crores ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే అయ్యే పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. మెట్రో కూడా ఇక్కడ దాకా వస్తుందని సీఎం గారు అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే అహ్మదాబాద్ తరహాలో అంత పెద్ద క్రికెట్ స్టేడియం, అంటే ఒక మాటలో చెప్పాలంటే నో ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ దిస్ పర్టికులర్ రీజన్. ఎన్ని ఎకర్స్ సార్ ఇది కంప్లీట్? ఇది 22 acres లో 320 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అండి. 165 yards నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది, ఎల్పి నంబర్ వచ్చింది. అంటే మీరు ఇల్లు కూడా కట్టొచ్చు వెంటనే. ఇది మంచి అవకాశం బికాస్ ఐ థింక్ ల్యాండ్ ప్రైజెస్ మనం చూస్తే ఈ గవర్నమెంట్ వేరియస్ అనౌన్స్మెంట్స్ తర్వాత 4th సిటీ కానీ, లేకపోతే ఈ మధ్య ఏదైతే వీళ్ళు ఈ బిజినెస్ గ్లోబల్ సమిట్స్కి వెళ్ళారో ఇవన్నీ చేశాక ఈ ఏరియాలో ర్యాపిడ్గా అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడే మంచి అవకాశం. 320 plots ఉన్నాయి, ఇందులో ఆల్రెడీ 50% అమ్మేసాం. ఇప్పుడు ప్రైస్ 20,000 rupees స్క్వేర్ యార్డ్ ఉంది. సో వాళ్ళు మనకి మీ స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేసేసి మా మేనేజర్స్ తోటి మాట్లాడి ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది కనెక్టివిటీ ఎలా ఉంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది. అది చూసుకుంటే మంచి ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఒక పేరెన్నిక సంస్థ, అంటే ఇండిసే కాకుండా ఇంకెవరైనా ఎనీ బిగ్ నేమ్ ఉండేది ఉంటే మీకు ఏముంటుంది అంటే ఆ కంఫర్ట్ ఉంటుంది. పదండి ఒకసారి మనం చూద్దాం లోపల. తప్పకుండా సార్, షూర్. సో అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ గా మనం రెడీ టు ఇంకా ఎవరైనా వచ్చి నాకు తెలిసి 2-3 కస్టమర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కడదామని. సార్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనకు అంతా బాగుంటుందా? చూడండి, అంటే ఆర్టీసీ బస్సులు ఏవో ఉన్నాయి. మన్సాన్పల్లి చౌరస్తా దాకా అయితే చాలా బస్సులు అవి ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఈ రోజు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఎక్కడైనా అని మనం చూస్తే ఎవరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఉన్నది. పోతే మీకు జనజీవనానికి దూరంగా లేరు. మీరు జనరల్గా ప్లాటెడ్ ప్రాజెక్ట్ అంటే ఎక్కడో షాద్ నగర్ అవుతుందో ఇంకెక్కడో అది మనం కిలోమీటర్లు కొద్ది పోతూ ఉంటాం. అది ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంతే. అక్కడ డెవలప్ కావాలంటే ఎన్నో ఏళ్ళు పట్టవచ్చు. ఇది నేను అనుకోవడం ఇంకో 4-5 ఏళ్లలో మనం 4th సిటీ గురించి వింటా ఉన్నాము. 4th సిటీ నుంచి మనం జస్ట్ యూ మస్ట్ బి అరౌండ్ 10 kilometers అక్కడ నుంచి. ఇది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? స్ప్రింగ్ డేల్ అండి. స్ప్రింగ్ డేల్ అని ఎందుకు పెట్టడం జరిగింది? మంచి పేరు, దానికి మంచి రిథమ్ ఉంది, సౌండ్ ఉంది. వితౌట్ అంటే ఒక మంచి జింగ్ ఉన్నది అనమాట. స్ప్రింగ్ అంటే వసంతం, అంటే అన్ని గ్రీనరీ, చెట్లు, అది సో ఇట్ గెట్స్ రిలేటెడ్ విత్ దాట్. సార్ దీనికి కూడా మనం లోన్ అవైలబిలిటీ ఉంటుందండి. బ్యాంక్స్ తోటి మీరు ఐసిఐసిఐ ఇట్లాంటి బ్యాంక్స్ అన్ని కూడా ఆల్రెడీ అప్రూవ్ చేశారు. స్మాల్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇప్పుడు మీకు 20,000 into 200 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక 40 lakhs మీకు
అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లేజర్. సో మరి ఈ ఇండీస్ స్ప్రింగ్డేల్ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఒక్కసారి ల్యాండ్ని విజిట్ అవ్వండి, ప్లేస్ని విజిట్ అవ్వండి, చూడండి. 100% మీ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం మంచి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ని తీసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే మీ అందరికీ ఉంటుంది. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.